కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. కవిత తిరుగుబాటు నేపథ్యంలో జరిగిన భేటీ కావడంతో కవిత పైన ఏ యాక్షన్ ఉంటుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. కవిత పైన చర్య తీసుకుంటారా తీసుకోరా? ఇది వాస్తవానికి కేసీఆర్ నాయకత్వానికి కూడా ఒక పరీక్షే. ఆయన తన కూతురు విషయంలో ఒక రకంగా, ఇతర నాయకుల విషయంలో ఇంకో రకంగా ఉంటారు అన్న అపవాదు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ చర్య లేకపోతే. ఎందుకంటే అంతకుముందు మనకు తెలుసు ఈటల రాజేందర్ లేవనెత్తిన అంశాలు పార్టీకి అందరూ యజమానులే అని మాట్లాడడంతో మొదలైంది ఈటల రాజేందర్ తిరుగుబాటు. సరిగ్గా కవిత కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు, పార్టీ కొంతమంది చేతుల్లో ఉన్న గుత్తాధిపత్యం కాదు అని. అందువల్ల మరి ఈటల రాజేందర్ కూడా పొలిటికల్ ఆస్పిరేషన్ ఉందని టీఆర్ఎస్ వర్గాలు ఆయన పైన ప్రచారం కూడా చేశాయి. ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలని కోరిక కేసీఆర్ తర్వాత అని. ఈటల రాజేందర్కు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గీత దాటాడు అని ఆయన పైన చర్య తీసుకున్నారు. ఆయన ఎన్జిఓ నాయకులతో సమావేశమైన పార్టీ తప్పుపట్టింది, ఆయన వ్యాఖ్యల్ని పార్టీ తప్పుపట్టింది. కానీ వాస్తవంగా కవిత వ్యాఖ్యలు ఈటల వ్యాఖ్యల కన్నా మరింత ఓపెన్గా, మరింత సూటిగా కేసీఆర్ పైన, కేసీఆర్ చుట్టూ ఉన్న వారిపైన ఎక్కుపెట్టింది. అలాంటప్పుడు మరి ఈటల రాజేందర్కు ఒక న్యాయము, కవితకు ఇంకో న్యాయం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి. అందువల్ల బీఆర్ఎస్ అనేది ఎంత కుటుంబ నాయకత్వంలో ఉన్న పార్టీ అయినా అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, ఇట్స్ ఎ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని అనలేం, కానీ ఇది పబ్లిక్ లిమిటెడ్ ఆర్గనైజేషన్. ఒక రాజకీయ పార్టీ అనేది కుటుంబ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులే గీత దాటినప్పుడు ఏ రకంగా వ్యవహరించాలి అంటే, ఒక చాయిస్ వచ్చినప్పుడు ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య ఎంచుకోవాల్సిన చాయిస్ నాయకునికి, కుటుంబ పెద్దకు వచ్చినప్పుడు ఆ చాయిస్ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండగలరా? ఇది రెండవ క్వశ్చన్. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. మీకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్కు ఎంచుకోవాల్సి వచ్చింది, తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్. చివరకు అఫ్కోర్స్ ఆ ఎపిసోడ్కు కవిత ఎపిసోడ్కు పోలిక ఉండకపోవచ్చు, కానీ ఇద్దరి మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం నుంచి, పార్టీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ను వెలివేసినట్లుగా ప్రకటన కూడా చేశారు తాజాగా. సో అందువల్ల ఈ హ్యాస్ టు డిజోన్ తేజ్ ప్రతాప్ నాట్ ఓన్లీ యాజ్ ద పార్టీ సుప్రీమో బట్ ఆల్సో యాజ్ ద ఫ్యామిలీ హెడ్, అంటే కుటుంబానికి నాయకత్వం. అందుకే మీరు లాలూ ప్రసాద్ స్టేట్మెంట్ చూడండి, కుటుంబ విలువలకు, పార్టీ విలువలకు నష్టం కలిగిస్తున్నాడు కనుక కుటుంబం నుంచి, పార్టీ నుంచి దూరం పెడుతున్నామని ప్రకటించాల్సి వచ్చింది. అఫ్కోర్స్ ఇష్యూ ఒకటి కాకపోవచ్చు, బట్ ఇద్దరి మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేశారన్న పాయింట్లో మాత్రమే నేను చెప్తున్నాను. తమిళనాడులో మనకు అనుభవం ఉంది, కరుణానిధి, అళగిరి. ఇద్దరి మధ్య కరుణానిధి, అళగిరి, స్టాలిన్ల మధ్య ఎంచుకోవాల్సి వచ్చింది. అనివార్యంగా కరుణానిధి తాను బతికుండగానే అళగిరిని దూరం పెట్టి స్టాలిన్ను ఎంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ల మధ్య ఎంచుకోవాల్సి వచ్చింది. ఒకవైపు సోదరుడు, మరోవైపు కొడుకు. అక్కడ కొడుకు వైపు ఉండి కొడుకు అధికారాన్ని కట్టబెట్టి సోదరుని వైపు ఉన్నట్టుగా కనిపించాడు అఫ్కోర్స్, కానీ కొడుకు అల్టిమేట్గా రాజకీయ వారసత్వం కొడుకే దక్కింది. మీకు తాజాగా విజయమ్మ అనుభవం మనకుంది. జగన్, షర్మిల మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు న్యాయం షర్మిల వైపు ఉందని నమ్మింది కనుక విజయమ్మ షర్మిలనే ఎంచుకుంది. సో అందువల్ల ఫ్యామిలీ లీడర్స్కు కావచ్చు, పొలిటికల్ ఫ్యామిలీ పార్టీని హెడ్ చేసేటువంటి ఫ్యామిలీస్కున్న నాయకులకు కావచ్చు, బోత్ పర్సనల్లీ అండ్ పొలిటికల్లీ చాయిస్ ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చినప్పుడు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఒకవేళ ఏ చర్య తీసుకోకపోతే అది రాజకీయంగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోవడమే కాదు, పార్టీలో కూడా అది తీవ్రమైన చర్చకు దారి తీస్తుంది. ఇప్పటికే దారి తీసింది కూడా. క్రమశిక్షణ రాహిత్యం అంటే ఒక కుటుంబము
పార్టీ కుటుంబ సొత్తుగా కుటుంబ ఆస్తిగా నడపడం వేరు, అలా నడుపుతున్నట్టు కనిపించడం వేరు. నడపడం వేరు, నడుపుతున్నట్టు కనిపించడం వేరు. కనీసం ఫర్ పబ్లిక్ కన్జంప్షన్ అయినా ఇది మాది కుటుంబం పార్టీ కాదు, ఇది ప్రజల పార్టీ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ పార్టీ నాయకులకు ఉంటుంది. అందువల్ల ఇదేదో మా ఫ్యామిలీ ఇష్యూ మేమేం చూసుకుంటామంటే అవకాశం ఉండదు. అందులో కవిత రైజ్ చేసిన అంశాలకు కూడా కేసీఆర్ నాయకత్వ సరళికి సంబంధించిన ప్రశ్నలు. మీకు పార్టీలో దయ్యాలున్నాయని కేసీఆర్ చుట్టూ, మరి కోవట్లున్నాయని, ఇవి మామూలు సాధారణ ఫీడ్బ్యాక్ కాదు. మై డియర్ డాడీ అనే లేఖలో ఫీడ్బ్యాక్ ఇస్తున్నానని చెప్పినా కూడా ఫీడ్బ్యాక్ వరకే పరిమితం కాదు. అదే బీజేపీని పైన 2 నిమిషాలు మాట్లాడారు. 2001 నుంచి పార్టీలో ఉన్న వారితో మాట్లాడిస్తే బాగుండేది, మీరు తెలంగాణ తల్లి విగ్రహంపై మాట్లాడితే బాగుండేది, మీరు రేవంత్ ఇలాంటి దిస్ ఈజ్ ఫీడ్బ్యాక్. వీటి వల్ల పార్టీకి ఏమీ నష్టం ఉండదు. ఎందుకంటే అలాంటి అభిప్రాయాలు పార్టీ లోపల ఉంటాయి, బయట కూడా ఉంటాయి. ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ బట్టి ఒకటి ఉంటుంది. కేసీఆర్ పర్స్పెక్టివ్ ఏంటంటే కలగాబలగం చేయడం ఆయనకి ఇష్టం ఉండదు అంటారు. ఆయన చెప్పదలుచుకున్న దాన్ని సూటిగా, ఒక ఐడియానో 2 ఐడియాస్ సూటిగా చెప్పాలి. ఒక 20 ఐడియాస్ కలిపి ఒకే మీటింగ్లో చెప్పడం ఆయన స్టైల్ కాదు. ఆయన స్టైల్కు తగ్గట్టుగా వరంగల్ సభలో ఆయన ఎంచుకున్న అంశం ఏంటి? కేసీఆర్ ఈజ్ స్ట్రాంగ్, కేసీఆర్ ఈజ్ బౌన్సింగ్ బ్యాక్, కేసీఆర్ ఈజ్ బ్యాక్ అని, కేసీఆర్ తగ్గేదే లేదు అని చెప్పదలుచుకున్నాడు. తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే అని చెప్పదలుచుకున్నాడు. ఇక దానికి లోబడి మాత్రమే తాను మాట్లాడాడు తప్ప ఇతర అంశాల జోలికి ఆయన వెళ్ళలేదు. సో అందువల్ల కేసీఆర్ పర్స్పెక్టివ్ కేసీఆర్కు ఉండొచ్చు, ఇతరుల పర్స్పెక్టివ్ ఇతరులకు ఉండొచ్చు. అది కేవలం పర్స్పెక్టివ్స్ మధ్య మాత్రమే తేడా. కానీ ఇప్పుడు కవిత రైజ్ చేసిన అంశాలు కేవలం పొలిటికల్ పర్స్పెక్టివ్ గురించి కాదు, హౌ టు రన్ ఏ పార్టీ గురించి, ఈవెన్ నాయకత్వ స్టైల్ గురించి. అందులో కూడా చాలా డ్యామేజింగ్ అంశాలు. ఇప్పుడు ఏదో మీరు అందరినీ కలవడం లేదు, సెలెక్టివ్గా కలుస్తున్నారు అంటే దానికి ఏం పెద్ద డ్యామేజ్ ఉన్నా అసలు సెలెక్టివ్గా ఎవరిని కలవడం కదా. ఇప్పుడు కవిత కనీసం సెలెక్టివ్గా కలుస్తున్నారంటూ ఒక పెద్ద సర్టిఫికేట్ కేసీఆర్కి ఇచ్చింది. ఇప్పటివరకు కేసీఆర్ పైన ప్రజల్లో ఉన్న ఫీడ్బ్యాక్, పార్టీలో ఉన్న ఫీడ్బ్యాక్ ఏంది? ఆయన ఎవరిని కలవడు, ఆయన దొరకడనే కదా. అలాంటప్పుడు ఆయన కనీసం కొంతమందికి కలుస్తున్నాడు సెలెక్టివ్గా అని కేసీఆర్ ఒక రకంగా కవిత సానుకూల సంకేతాన్ని పంపింది. అందువల్ల కానీ దయ్యాలు కోవట్లు అన్నది మాత్రం చాలా పెద్ద అంశము. సో అందువల్ల అది పార్టీకి దాని తర్వాత కూడా అసలు ఈ లేఖ ఎవరు లీక్ చేశారు, కవిత పైన కుట్ర జరుగుతోంది అనేదాకా కూడా వెళ్ళినాక ఇప్పుడు ఏం చేయాలి? కవిత చేసిన ఆరోపణలపైనైనా చర్య ఉండాలి, కుట్రను వమ్ము చేయాలి, కుట్రదారులను వెలివేయాలి, దయ్యాలను సంగతి తేల్చాలి, అలాగే కోవట్లపైన చర్య తీసుకోవాలి. ఇప్పుడు చర్యలు తీసుకోకుండా గనక ఉంటే, కవిత రైజ్ చేసిన అంశాలపైన మౌనంగా ఉంటే కవిత పోనీ ఊరుకుంటుందా? కవిత ఊరుకున్నా సమాజం ఊరుకుంటుందా? ఇప్పుడు కవిత వ్యవహార సరళి చూస్తే ఆమె అమీత్ మీ తేల్చుకోవటానికి సిద్ధపడుతున్నట్టుగానే ఉంది. లెట్ పార్టీ సస్పెండ్ మీ, లెట్ ఫాదర్ డాడీ డిజోన్ మీ, అప్పుడు వెళ్ళి జనానికి చెప్పుకోవటానికి ఉంటుంది. చూడు, కొడుకు కూతురుకు మధ్య కొడుకునే ఎంచుకున్నాడు తప్ప కూతురును పట్టించుకోలేదు అని ఉమెన్ సెంటిమెంట్ రైజ్ చేస్తానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ వాదముతో మొదటి నుంచి ఉన్న వారిని మీరు మాట్లాడించమనండి. తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడమంటే నాపై చర్య తీసుకున్నారు. అంటే నేను తెలంగాణ వాదాన్ని పార్టీ మరింతగా రిప్రజెంట్ చేయాలంటే నాపైన చర్య తీసుకుంటారా అని ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఆమె రైజ్ చేస్తానికి స్కోప్ ఉంటుంది ఆమె పైన చర్య తీసుకుంటే. కానీ ఒకవేళ చర్య తీసుకోకపోతే ఇవన్నీ రైజ్ అవుతాయని చెప్పి భయపడుతున్నాడు కేసీఆర్ అనే సమస్య కూడా వస్తుంది. సో కేసీఆర్ ఫ్యామిలీ విషయానికి వచ్చే వరకు ఆయన బయట అవుట్ స్టాండింగ్ కావచ్చు, కానీ ఫ్యామిలీ ఇష్యూకి వచ్చే వరకు ఈజ్ నాట్ అవుట్ స్టాండింగ్, ఈజ్ నాట్ స్పెషల్, ఈజ్ లైక్ ఎనీ అదర్ ఫాదర్. ఈజ్ మా కుటుంబ ఎమోషన్స్కు, కుటుంబ భావోద్వేగాలకు తల వంచుతాడు అనేటువంటి భావన వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలి కవితను అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చనే. కవిత మాటలకు విలువిచ్చి చర్యలు తీసుకోవడమా? అది సాధ్యం కాదు. అసాధ్యమయ్యే ఉంటే ఎప్పుడో చేసేవారు.
పోనీ అవి చేసినా ఆగుతుందా? ఎందుకంటే కవిత పైకి చెప్పే కారణాలు వేరు, ఆమె యాక్చువల్గా ఈ తిరుగుబాటు చేసడానికి కారణం వేరే ఉంటుంది. తిరుగుబాటు చేసడానికి కారణం ఆమె పొలిటికల్ రోల్ గురించి, ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్ గురించి. దానికి ఎవరైనా తనకు సరైన రాజకీయ గుర్తింపు లేనప్పుడు, తాను డిజర్వింగ్ అని భావించినప్పుడు, అది దక్కనప్పుడు రైజ్ చేస్తారు. రైజ్ చేసేటప్పుడు తన సమస్యగా ప్రజెంట్ చేయరు, పార్టీ సమస్యగా, ప్రజల సమస్యగా ప్రజెంట్ చేస్తారు. కవిత కూడా అదే చేసింది. కానీ కవిత ఏమి చెప్పినా పబ్లిక్ కన్సంప్షన్ కొరకు. కేసీఆర్ తెలుసు కదా ఆమె ఎందుకు చెప్తోంది అని. అందువల్ల ఇప్పుడు ఆమె చెప్పినట్లు కోవట్లు ఎవరు పిలిచి, అమ్మ కోవట్లు ఎవరు బిడ్డ, దయాలు ఎవరు బిడ్డ, వీళ్ళ సంగతి తెలుస్తా బిడ్డ అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఇక రెండో ఆప్షన్ ఇగ్నోర్ చేయడం. ఇగ్నోర్ చేసే అవకాశం ఉంది, కాదన్ను. కానీ ఇప్పటిదాకా ఇగ్నోర్ కూడా చేశారు. కేసీఆర్కి ఏం కొత్త కాదు, చాలా సందర్భాలు ఆయన మాట్లాడకుండా ఉంటాడు. ఆయన అవసరం వచ్చినప్పుడు కేసీఆర్ స్టైలే ఈ టాక్స్ ఎట్ ఈజ్ ఓన్ టర్మ్స్. తాను అనుకున్నప్పుడు, తాను అనుకున్న సమయంలో, అనుకున్న రీతిలో మాట్లాడతాడు. ఎవరో ఏదో చెప్తే మాట్లాడే స్వభావం కేసీఆర్ది కాదు. సో అందువల్ల ఆయన మంట లోపల దాచుకొని కూడా నోరు విప్పని సందర్భాలు చాలా ఉంటాయి. సో దట్ ఈస్ హౌ ద కేసీఆర్ ఫంక్షన్స్. అందువల్ల కేసీఆర్ మౌనంగా ఉండవచ్చు. కానీ కేసీఆర్ మౌనంగా ఉన్న కవిత మౌనంగా ఉంటుందా? సో ఆమె ఇంకా డ్యామేజింగ్ స్టేట్మెంట్లు కనుక ఇస్తూ పోతూ ఉంటే మరి ఇది ఎక్కడి దాకా పోతుంది? ఇది దేర్ షుడ్ బి ఎ ఫైనాలిటీ కదా. అప్పుడు చర్య అంతా అయిపోయాక చర్య తీసుకుంటే, గత జల సేతుబంధనం అన్న తెలుగు పదం ఉంది. అండ్ నీళ్ళన్నీ పోయినాక ప్రాజెక్ట్ కట్టినట్టుంటుంది. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగినాక కవిత పైన చర్య తీసుకుంటే వచ్చే పాజిటివ్ అంశం ఏమి ఉండదు. కనీసం ఇప్పుడే చర్య తీసుకుంటేనన్నా చూడు కేసీఆర్ అంటే అలా ఉంటాడు, ఆయనకు కొడుకు బిడ్డ ఎవరు లేరు, పార్టీ ప్రిన్సిపల్స్ అనేది ముఖ్యం, చూడు సొంత బిడ్డనైనా పక్కకు బయటికి పంపాడు అనే మంచి పేరు దక్కుతుంది అనే భావన కూడా కొంతమందిలో ఉంది మనకు. అందుకే మీకు ఇక్కడ కేటీఆర్ రియాక్షన్ చాలా చాలా కీలకం. చాలా సూటిగా రియాక్ట్ అయ్యాడు. సాధారణంగా రాజకీయ నాయకులు ఇలాంటి సెన్సిటివ్ అంశాలు ఉన్నప్పుడు, అందులో తన సొంత సిస్టర్ చెల్లి లేవనెత్తుతున్నప్పుడు, ఫ్యామిలీతో కూడా లింక్ అయి ఉన్నప్పుడు చాలా దాగుడుమూతలు ఆడతారు రాజకీయ నాయకులు. కర్ర విరగకుండా పాము చావకుండా చెప్తారు. కానీ ఇక్కడ కేటీఆర్ అలా చెప్పలే, నిర్మోహమాటంగా చెప్పాడు. సో చాలా స్పష్టంగా కూడా చెప్పాడు. ఒకటి, పార్టీలో అందరూ సమానులే. రెండు, పార్టీలో ఉండేటువంటి అభిప్రాయాల్ని అంతర్గత వేదికలపైనే తెలియజేయాలి అని చాలా స్పష్టంగా చెప్పాడు. అందరూ సమానులే అని చెప్పడం ద్వారా కవిత ఈజ్ నాట్ స్పెషల్. వెన్ ఇట్ కమ్స్ టు టేకింగ్ యాక్షన్, కవిత అయినా ఎవరైనా ఒకే రకంగా చర్య ఉంటుంది అని కేటీఆర్ సంకేతం ఇచ్చాడు. సంకేతాలు సందేశాలు బాగానే ఉంటాయి, మరి చర్యలు ఉంటాయా లేవా అనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది కదా. ఆ తర్వాత ఇంకో మాట కూడా అక్కడికి ఆగలేదు కేటీఆర్. సో అంతర్గతంగా మాత్రమే తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి అన్నారు. అంటే చాలా క్లియర్గా కేటీఆర్ అన్నదేంటి, కవిత గీత దాటింది అని ఒప్పుకున్నారు. సో గీత దాటింది, గీత దాటిన వారిపై గతంలో చర్యలు తీసుకున్నారు, అందరూ సమానమే అంటున్నారు. మరి గీత దాటిన వారందరూ సమానమైతే వారిపై నుండే చర్యలు కూడా సమానమే ఉండాలి కదా అనే క్వశ్చన్ వస్తుంది. అక్కడికి ఆగితే అయిపోయేది. అక్కడికి కూడా ఆగకుండా రేవంత్ కొవ్వొట్టున్నారేమో అన్నారు. అంటే ఒక రకంగా కవిత స్టేట్మెంట్కు డిఫెన్స్గా రెస్పాండ్ కావడమే కాదు, ఒక అడుగు ముందుకేసి అఫెన్సివ్గా కూడా రియాక్ట్ అయ్యాడు. సో ఈ వ్యవహార సరళంతా చూస్తే కేసీఆర్ మే పర్హాప్స్ నాట్ హెసిటేట్ టు టేక్ యాక్షన్ అని కవిత. బీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్ సన్నిహిత వర్గాలతో మాట్లాడితే వస్తున్న ఒపీనియన్ ఏంటి అంటే, కవిత విషయానికి వచ్చినా కూడా ఒక్క సమయం వరకు మాత్రమే కేసీఆర్ ఓపిక పడతాడు. ఆ పాయింట్ దాటితే కేసీఆర్ విల్ యాక్ట్. కేసీఆర్ అయితే కేసీఆర్ ఎవరిని కేర్ చేయడు అని బలంగా కేసీఆర్ సన్నిహితులు నమ్ముతున్నారు. అదే నిజమైతే కవిత పైన సస్పెన్షన్ వేటపడ్డ ఆశ్చర్యపడాల్సింది. బట్ స్టిల్ కేసీఆర్ నాయకత్వం ముందున్న ఒక పెద్ద కీలక ప్రశ్న, కవిత రేజ్ చేసిన అంశాలకు కేసీఆర్ ఎలా స్పందిస్తాడు అని.